నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు। ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచార రథాలతో తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు। బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు। జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా 5 ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నివాస ఆవరణలో ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి గణేష్ శ్రీనివాస్ గౌడ్, పట్టణాధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గిరిగంటి లక్ష్మీనారాయణ, రవితేజ, భానుప్రసాద్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు। అనగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు। అంటరానితనం కులవివక్ష నిర్మూలన కోసం పోరాటం చేశాడన్నారు। అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఏసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ మేరకు దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం కోసం బాబు కృషి చేశారని కొనియాడారు। అంటరానితనం కులవివక్ష నిర్మూలన కోసం పోరాటం చేశాడని తెలిపారు। భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు। పంట నష్టంపై అధికారులు తూతు మంత్రంగా నివేదికలు ఇస్తున్నారని ఎమ్మెల్యే రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు। అధికారులు ప్రభుత్వానికి దాసోహం కావడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రకృతి వైపరీత్యాలకి ఎలక్షన్ కోడ్కు సంబంధం లేదని, నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు। ఈ దీక్షలో ఎమ్మెల్యే రమణారెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, పలువురు నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని చెప్పారు। సాగునీరు అందక పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పి రైతులను అరికోస పెడుతున్నారని మండిపడ్డారు। రైతుల పక్షాన బీజేపీ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు। యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు సత్యాగ్రహ దీక్ష కొనసాగుతున్నది। అకాల వర్షాలతోని, రాళ్ల వానతోని పంట పొలాలు కానీ అన్నీ కూడా కూరగాయలు కావచ్చు, లేకుంటే పండ్ల తోటలు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో రైతులకు నష్టం జరిగింది। కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోనే సుమారు 14,000 ప్రభుత్వం తరపున
యావత్ కామారెడ్డి జిల్లాలో కలిసి 14,000 ఎకరాలు నష్టమైందని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలో జరిగితే మిగతా బాన్సువాడ, జుక్కలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంకెంత పంట నష్టమైందనేది ఒకసారి ఆలోచిస్తాం. యావత్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి 10,000 రూపాయలు ప్రకటించడం, కానీ కోడ్ ఉందని చెప్తున్నారు. నేచురల్ కలామిటీకి కోడ్ అడ్డం రాదు. అత్యవసర పరిస్థితి సత్యాగ్రహం దీక్ష కొనసాగుతుంది. కానీ రైతులకు నష్టపోయి 20 రోజులు అయిపోయినా ఇప్పటివరకు కనీసం దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అధికారులు కోడ్ అంటారు, రాజకీయ నాయకులు కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్కి నేచురల్ కలామిటీకి సంబంధమే లేదు. ఇవాళ మీరు ఇవ్వాల్సినటువంటి మద్దతు ఇవ్వాల్సినటువంటి రైతు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అన్న నేను స్వయంగా ఎమ్మెల్యేగా నేను మొత్తం తిరిగి వచ్చిన, నేను చూసినటువంటి ఈ కామారెడ్డి నియోజకవర్గంలోని పరిస్థితి అది. అలాగే ఇవాళ రైతులకు 6 గ్యారంటీల స్కీమ్లు అని చెప్పి ప్రజల నుంచి ఓట్లేపించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు చేసినటువంటి ఒక మహాలక్ష్మి అని చెప్పి బస్సు उसी के साथ साथ कौल वाले जो है जो खेती करते, दूसरे की खेती अपन करते, उस लोगों को भी बेनिफिट देने के बारे में उन्होंने बहुत सारे कमिटमेंट किए थे। 12,000 रुपये पर ईयर हमारे मजदूर लोगों को देने के बारे में बात किए थे। उस तरीके का कोई भी काम उन्होंने पूरा नहीं किए थे। हमेशा ही किसानों के लिए कुछ तकलीफ करने का काम उन्होंने किया है। पिछले 50 साल 55 साल के गवर्नमेंट में जब भी कांग्रेस नुकसान हो रहा है, इसके लिए बहुत सीरियस सोचने की जरूरत है। डेफिनेटली हम हमारी पार्टी की तरफ से डिमांड करते हैं कि जो सभी जो डिमांड फार्मर्स के फेवर में करने के बारे में बात की और मैनिफेस्टो में लगा के इलेक्शन जीत के अब सरकार बनाए, तो ये सरकार की जिम्मेदारी बनती कि ये सब बात जरूर पूरा करना चाहिए। नहीं तो जब तक ये पूरा नहीं करेंगे ऐसे धरना करते रहेंगे। భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాబు గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడని నాయకులు కొనియాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనేక పదవులను చేపట్టి అను తన ముద్రను వేశారని వెల్లడించారు. జగజీవన్ రామ్ జీవిత పర్యాంతం బడుగు బలహీన వర్గాల కృషి చేశారని తెలిపారు. ఆయన జీవితం అంతా దేశం కోసం త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. जोहार बाबू जगजीवन राम, जोहार जोहार। ఎస్సీ మైనారిటీ వర్గాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. రంజాన్ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని మైనార్టీ నాయకులు అన్నారు. ఇఫ్తార్ విందుతో సోదరభావం పెంపొంది దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐక్యత భావం పెరుగుతుందన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో గల 3 రోజెస్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు పార్టీల రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. अल्लाह तेरा है एहसान, रोज़े नमाज़ें और कुरान है ये सब रूहे ईमान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान, नूरे रमज़ान।
इल्म मशरूत है अमल से और ये हासिल होता है जब कोशिश की जाए दिल से। इल्म अदब सिखलाएंगे, दीन खुदा फैलाएंगे, मस्जिद में भी जाएंगे। ఈ రోజు ఏడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఇఫ్తార్ బిందువును ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజ్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. జానకంపేట గ్రామంలో చాలామంది హిందువులు ఈ ఇఫ్తార్ బిందు పార్టీలో విచ్చేసినందుకు జానకంపేట మైనార్టీ కమిటీ తరఫున మేము వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి కూడా వారి యొక్క మంచి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఏంటంటే ఈ నిజామాబాద్ జిల్లాలో జానకంపేట గ్రామ చరిత్ర ఏంటంటే మేము హిందువులు ముస్లిమ్స్లు అందరము కలిసికట్టుగా అనాది నుంచి కలిసికట్టుగా ఉంటూ వస్తున్నాము. మా వచ్చే పిల్లలకు కూడా వచ్చే తరానికి కూడా మేము మంచి సందేశాన్ని ఇస్తూ మంచి సద్బుద్ధితో మంచి బుద్ధితో ఉండి గ్రామం యొక్క పేరును నిలదీయాలని నేను కోరుకుంటున్నాను. आज जो इफ्तार की पार्टी यहाँ जानकमपेट गांव में रखी गई है, इसमें हाजिर तमाम शिरका को, हिंदू भाइयों को, माइनॉरिटी कमेटी की तरफ से, एमपीजे की तरफ से भी मैं उनका धन्यवाद करता हूं। और वो जो अच्छी जो बातें हमको बोले हैं मिलजुल के रहने के बारे में, मैं उनको भी दिल के गहराइयों से उनको सराहते हुए ये मौका दिए और आइंदा भी हम इसी तरीके से करके जानकमपेट का नाम रोशन करते रहेंगे, ये कहते हुए मैं अपनी बात को खत्म करता हूँ। ఈత తాటి చెట్ల నుంచి తీసే స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీ కల్లు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో చెట్ల నుంచి వచ్చే కల్లు తక్కువగా ఉంటే ఆ కల్లును పదింతలు చేసి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిక్కెక్కించే మత్తు పదార్థాలు కలిపి ప్రజల ఆరోగ్యాన్ని కబలిస్తున్నారు. కాలకూటం విషం లాంటి కల్తీ కల్లుకు బానిసలై ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ కల్తీ కల్లు ఏరులై పారుతోంది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు దుకాణాలపై అధికారులు పలు కేసులు నమోదు చేసినప్పటికీ కల్లు తయారీదారులు మాత్రం మారడం లేదు. జిల్లాలోని బాన్సువాడ, బేర్కూర్, గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, రాజంపేట మండలం కేంద్రాలతో పాటు పరిధిలోని పలు గ్రామాలలో అక్రమ కల్తీ కల్లు తయారీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అక్కడ కూడా పలు మార్లు అధికారులు దాడులు నిర్వహించినా కల్లు తయారీదారులు ఎలాంటి మార్పు రావడం లేదు. మాచారెడ్డి మండలం భవానీపేటలో కల్తీ కల్లు విచ్చలవిడిగా నడుపుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కల్లు డీపులలో అధిక డోసు వేస్తుండటంతో కల్లు ప్రియులు రోగాల పాలవుతున్నారు. ప్రతిరోజు కల్లు అలవాటు చేసుకున్న కొంతమంది ఏదైనా వేరే గ్రామానికి వెళ్లి 2-3 రోజులు ఉంటే అక్కడ ఫిట్స్ రావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరైతే వరుసగా 4-5 రోజులు కల్లు తాగకపోతే పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కరోనా కాలంలో కూడా ఎంతో మంది పిచ్చిగా ప్రవర్తించి అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు కూడా జరిగాయి. రకరకాల రసాయనాలు, అల్పోజాలం, యూరియా, షెక్రిన్ తదితర రకాల కెమికల్ మందులు కలిపి కల్లుతో ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కల్లుకు బానిసగా మారిన వారు కల్లు లేక ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే చిన్న పిల్లలతో కల్లు డిపోలో పనులు చేయించడం జరుగుతుందని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.